ఏద్రా మూవీకి నా సెల్ ఆడ పెట్టినా ఏంది మిట్లున్నావు కూర్చో వస్తా విషయం షో టైం అయిపోతుందిరా రెడీయా మా ఫ్రెండ్ పిలుచుకొని రా అన్నావు పిలుచుకొచ్చాను బయట ఉంది కూర్చో త్వరగా అమ్మా ఇవ్వకరా రమ్మంటాను వద్దలే వెళ్ళిపోయేదే కూర్చో ఆ బాబు మళ్ళా లేట్ ఎందుకు లోపలికి వచ్చి మళ్ళా లేట్ అవుతుంది ఏం చెప్పు చెప్పు కూర్చో నిమిషం పదాము 3 సినిమాలు ఆడతానంటే యాద పోదాము టికెట్ కూడా బుక్ చేయలేదా టికెట్ ఒకదాని బుక్ చేసినా ఎక్స్చేంజ్ చేస్తారంట కావాలంటే 3 ఉన్నాయి సినిమా లవ్ స్టోరీ హారర్ ఉంది యాది పోదాము చెప్ప టికెట్ చెప్పేకి నిజంగా బుద్ధి లేదు నిమ్మి ఏమే నువ్వు ఏం చెప్పావు నేను నైట్ బుక్ నీ ఫ్రెండ్ పిలుచుకొని రా మూవీకి వెళ్దాం నువ్వు అటు తిప్పట్లేదు అన్నావు కదా నిమిషం ఉండు హలో అన్నా ఇది లవ్ స్టోరీ ఇది బాగుందా సినిమా రివ్యూ ఉంటుంది కదా అలాంటి అప్పుడు చూసేటప్పుడు బాగుందా మళ్ళీ దానిలో బుక్ చేయండి టికెట్ బుక్ చేయడానికి నువ్వే బుక్ చేసుకో బుక్ మై యాప్ ఉంటాయి కదా బుక్ మై షో బుక్ మై యాప్ కాదు బుక్ మై ఫ్రెండ్ యాప్ అని ఉంది ఇంకోటి డైరెక్ట్ పోతే ఫ్రెండ్షిప్ నుంచి వస్తా టికెట్ ఫ్రెండ్ యాప్ అని ఉంది ఇంకోటి డైరెక్ట్ పోతే ఫ్రెండ్షిప్ నుంచి వస్తా టికెట్ బాగుంది లవ్ స్టోరీ ఓకేనా ఏదైనా పర్లేదు రాని మీ నా పరుగు పోతుంది దాని దగ్గర హీరోయిన్ చచ్చిపోతుంది స్టోరీ అంతా రివీల్ అయిపోతే ఎవరు చూస్తారు అసలు హీరో ఎవరు హీరో ఎవరో కూడా తెలియకుండా నువ్వు బుక్ చేస్తున్నావు టికెట్ హీరో మెకానిక్ షాప్ లో పనిచేస్తాడా విలన్ హీరోయిన్ వాళ్ళ ఆయన మళ్ళీ హీరోయిన్ వాళ్ళ ఆయన విలన్ అయితే హీరోయిన్ చంపాలి కదా హీరోయిన్ ఎందుకు చంపినాడు మీ ఏమన్నా అవలేయా నీకేమన్నా పాటలు ఎన్ని పాదా నువ్వు రావా పాటలు ఆరా ఉన్నాయి పాటలు మూవీలో అయినా 6 ఉంటాయి స్టార్టింగ్ పాట ఒక్క నిమిషం పాట స్టార్టింగ్ పాట అంట ఆ పాట ఇటు చూసేసి పోదాం లేట్ అయినా కూడా మనకు కవర్ అవుతుంది ఆ పాట చూసినట్లుంటుంది దాని కంటిన్యూషన్ సినిమా చూసాం ఏం పిక్చర్ ఏం పిక్చర్ ఏం దాంట్లో ఇంకా స్టార్ట్ కాలే సినిమా పాప స్కూటీ మీద అట్లే ఉంది స్కూటీ మీద పోమ్మా కార్ లో పోతాం కార్ పార్కింగ్ ఆల్రెడీ మాట్లాడి టికెట్ పిలుస్తాను దాని దగ్గర చెప్పి నా దగ్గర చెప్తున్నా కథలు స్టోరీ చెప్పాలా మళ్ళీ రెండు పూర్తి స్టోరీ కనుక్కొని మూవీ స్టోరీ చెప్పేదాన్ని మూవీకి వెళ్ళడం ఎందుకు చెప్పి తెలుసుకోవాలి అప్పుడు ఈ స్టోరీ ఏం జరుగుతుంది అనేది హీరోయిన్ చచ్చిపోతుందంట బాధ మీరు ఉన్నట్టు తెలుసుకోకుండా పోయి హీరోయిన్ చచ్చిపోతే మీరు బాధపడి పెడుతుంది ఫ్యాన్ వద్దులేదు ఇప్పుడే నాకు ఎగస్ట్రాలు చేయకుండా కూర్చో ఎవరు ఆ బాబు ముందే చెప్పు హీరోయిన్ చచ్చిపోతుంది బాధపడద్దని ముందే చెప్పు ఇక్కడ నీకు కూడా చెప్తే కదా ఇందులో 3 ఫైట్లు ఉన్నాయంట విలన్ చాలా ఘోరమైన వ్యక్తి అంట మీరు అవన్నీ చూసి భయపడతారు ఘోరంగానే ఉంటారు అది మూవీలో చూడు ఎంజాయ్ చేయి వచ్చే బయటికి అంతే హీరోయిన్ చచ్చిపోయేది కూడా నీకు ఎంజాయ్ ఓకే నీకు మూవీ చూడాలని రివ్యూ చూడబుద్ధి అయింది అనుకో నువ్వు ముందే రివ్యూ పెడతా అంటారు కదా వాళ్ళు చూడొచ్చు ఇంట్రెస్ట్ ఏముంటది చెప్తున్నావేంటి ఇంకో 10 minutes లో షో అని కానీ ఇప్పుడు చెప్తావేంటి పిలుచుకుంటారా పాపనని చెప్పి ఆ పాపనేమో నేను ఓవర్ యాక్షన్ కి మీ బయట తీసుకెళ్తాను నేను గొప్పలు చెప్పి తీసుకొని వచ్చి ఇప్పుడు ఏమంచి దాన్ని అక్కడ పెట్టి నువ్వు ఇప్పుడు కథలు చెప్తున్నావు ఇప్పుడు ప్రతిసారి నేను నిన్ను నమ్మడం ఇప్పుడు ఎంతమంది పోయేది మనం నేను అడిగినా ఎంతమంది పోయేది ఇప్పుడు ఎంతమంది పోతాం చెప్పు ఎంతమంది పోతాము నువ్వేం చెప్పావు ఎంతమంది పోతాము నువ్వేం చెప్పావు సరేలే ఇప్పుడు ఎంతమంది పోయేది 3 పోయేవారు దారిలో చైర్లు నమ్ముతారా ఇంట్లో తీసుకోవాలి మనకి స్పెషల్గా పైన స్క్రీన్ ప్రొజెక్టర్ కూడా వేస్తున్నారు 3 చైర్లు నీకు తెలుసా అది నవ్వుతానవే అలా అవి ప్రొజెక్టర్ కాడ వేస్తారు చిల్లర కాదు అఫీషియల్ గా ప్రొజెక్టర్ కాడ కూర్చొని మీకు ఒకవేళ సీన్ నచ్చలేదు అనుకో ప్రొజెక్టర్కి ఇట్లా అడ్డం పెట్టేది ఆ సీన్ అయిపోయినాక చేయి తీసేది సరే బాలీవుడ్ మూవీ పోదామా టికెట్లు బుక్ చేసావా ఎవరు నువ్వు టికెట్లు ఆల్రెడీ బుక్ అయింది చూపించు ఏంది టికెట్స్ చూపి ఫస్ట్
టికెట్లు ఆల్రెడీ బుక్ అయినా 5 minutes 2 minutes నువ్వు వెళ్ళే లోపే నాకు తెలిసి రెడ్ బస్ లో ఆల్రెడీ కూడా అయిపోతుంది. నేను దాన్ని చెప్పేసి వస్తలే మీ మూవీ ఖచ్చితంగా తీసుకెళ్ళవు, నువ్వు రెడీ కూడా అవ్వలేదు. ఏ రెడీ ఇట్లాగా మీ ఊర్లో ఎట్లా పోతారు? మీకు కొద్ది నీట్ గానే రెడీ అవ్వు. నీట్ గా మబ్బులో కూర్చునేది. మీ థియేటర్ లో లైట్లు వేస్తారా ఇట్లా ఫ్లడ్ లైట్స్? థియేటర్ లో లైట్లు వేస్తారా ఇట్లా ఫ్లడ్ లైట్స్? మామూలు కూర్చొని చూసేదే కదా. నైట్ వేర్ వేసుకొని ఇప్పుడు ఏం నేను ఇప్పుడు ఫస్ట్ ఒకటి మనం సినిమా పోతాను అంటే ప్లానింగ్ ఉండాలి. ఫస్ట్ రెస్టారెంట్ పోయి సినిమా పోదామా? సినిమా వెళ్ళట్లేదు. ఆ ప్లేస్ కి ప్లానింగ్ ఉండాలి, టైం తినాలి, ఎక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి. మూవీ ప్లానింగ్ లేదు కాబట్టి అది నేను రెడ్ బస్ లో బుక్ చేసినాను. ఫస్ట్ వాళ్ళు రెస్టారెంట్ పిలిచారు, మళ్ళీ బీచ్ కాడ ఆడ వ్యూ చూపించి తర్వాత సినిమా చూపించి రెడ్ బస్ లో బుక్ చేసాను. రెడ్ బస్ లో బుక్ చేసాను. రెడ్ బస్ లో ఏమైనా ఎర్రగొర్రెలా కనబడుతున్నాను. నిజంగా నీకు ఏ యాప్ లోని బుక్ చేసే చేత కాదు. నేను చేయాల్సింది తప్పైంది. ఫస్ట్ నువ్వు చేసావా చూపి, ఆ రెడ్ బస్ లో చూపించు. బస్సు పోయినాక ఇస్తాడంట వాడు స్లిప్, అప్పుడే ఇయ్యరు. నేను చెప్పేస్తాను. ఏం చెప్పేస్తావు? కాదు నాకు సినిమా పోవాలని ఇంట్రెస్ట్ ఉంది, మీరేళ్ళు చెడగొడతారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే రాద్దండి, ఇంట్రెస్ట్ లేక రాద్దండి. ఏం అవలేకుంది నేను సినిమా పోవాలని నేను ఫిక్స్ అయితే నా మైండ్ అంతా చెడిపోయేటట్లు చేస్తున్నారు. నేను ఫుల్ ప్రిపేర్. ఎవరు ఉండు సెకండ్ హాఫ్ చెప్తాడంట, అది ఒకటి నేస్తే వెళ్ళిపోవచ్చు. ఇంకా మళ్ళీ ఆడిపోయినా టెన్షన్ ఎలా? ఇప్పుడు హీరోయిన్ చచ్చిపోయింది, ఇంకో హీరోయిన్ వస్తుందా లేకపోతే రాదా ఏదో తెలుసుకోవాలి కదా. హీరో ఏమైపోతాడు? నా పరువు అంతా తీస్తాను. ఎందుకు పరువు ఎందుకు పోతుంది నీకు? ఎవరేం చేసినారు పరుగు పోయేకి? అంతా తీసేసావు. ఏం తీసేసినా? నువ్వు అసలు నాకు నిజంగా నాకు అసలు బుద్ధి లేదు. ఫస్ట్ నిన్ను నమ్మడమే నాకు. ఏ సినిమా టికెట్లు కొట్టుకోవాలి. ఎవరు వద్దా? చెప్పులు నావి తీసుకొని కొట్టుకో, కొంచెం పద్ధతిగానే ఉంటుంది. ఈ సినిమా అంటే సొల్లు చెప్పకపో దానికి చెప్పురా. ఇంకా నేను మోకం కూడా చూపిలే నా పాపకెళ్ళు. ఏం జరిగిందమ్మా? ఇప్పుడు ఆయన సినిమా పోతే మీ ఫ్రెండ్షిప్ ఇట్లా అంటే సినిమా వెళ్ళిపోతే నిన్న మాట్లాడేది. ఆ బాబుకి ఏం బుద్ధి లేదా? సిగ్గు లేకుండా రావడము మళ్ళా స్కూటీ ఒకటి అంట. సిగ్గు లేకుండా రావడము మళ్ళా స్కూటీ ఒకటి అంట. పెట్రోల్ కూడా మనం వేపిల్లా? చెప్పు, పెట్రోల్ కూడా వేపిల్లా? అదేం తీసుకెళ్ళమందా నిన్ను? ఏం తీసుకోమని మళ్ళీ రెడీగా ఎందుకు వచ్చి సిగ్గు లేకుండా? సినిమాకి ఇంకా 10 నిమిషాలు ఉండంగానే వాకిలే మీకు దీన్ని సినిమాకి ఇంకా టైం ఉందంటే అప్పుడే తగునమ్మా అని వచ్చి కూర్చున్నారంట వెయిటింగ్. ఇట్లా నీ ఫ్రెండ్స్ ఉండేది చెప్పినావా? ఇంట్లో తినొచ్చిందా బాబా? ఇంట్లో తినొచ్చిందా? ఈడ తిందామనే నాకు కోపం వస్తుంది. ఏ కోపం వస్తుంది? ఏదన్నా పద్ధతి ఉంటుంది సినిమా పోయేకి కూడా. అందరికి తెలియాల కాలనీలో సినిమా పోతానం అనేది. ఊరికే సైలెంట్గా వెళ్ళిపోతే ఇంక సినిమా పోయినట్లే. నాకు నీకు తెలియాలి అంటే ఓ వ్లాగ్. ఆ బాబు బుద్ధి లేదా? ఎవరు? ఎందుకు ఇప్పుడు ఆ పాప వెయిట్ చేస్తుందనే కదా నువ్వు అరుస్తాడు. ఇప్పుడు మనకి సగం సినిమా స్టోరీ తెలుసు. సగం సినిమా స్టోరీ తెలుసు. ఇంక నీకేం ఇప్పుడు ఆత్రము? నేను చెప్తా కదా, వాడు ఉన్నాడు, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకు. అయ్యప్ప ఏమి అదేమైనా మలయాళం మూవీ నా అర్థం కాదు, పక్కన సబ్ టైటిల్స్. ఇప్పుడు మనం ఈ నుంచి పొయ్యే లోపలే సినిమా అయిపోతాను, తీసపోతాను. ఓ నిమిషము ఆడ లోపల వేదవుడు ఎంట్రన్స్. మనం ఎందుకు మొక్క పెడతాండి ఆడ థియేటర్ లో ఫ్యాన్లు గీన్లు ఏముండవు మన థియేటర్. అందుకే ముందుగానే అమ్మా నువ్వు యా థియేటర్ అనుకుంటున్నావు? అంత సీన్ లేదు, కుర్చీలు వేసింటారు, మనం పైన 3 కుర్చీలు వేస్తున్నారు. అంత సీన్ లేదు, కుర్చీలు వేసింటారు, మనం పైన 3 కుర్చీలు వేస్తున్నారు. ఎవరు? నువ్వు చూడలే? ఏదో వైజాగ్ అనుకుంటున్నావా? విజయవాడలో బుక్ చేసింది నేను సినిమా. సీరియస్ ఆడే బుక్ చేసిన. ఇంత చిల్లర తయారై బెజవాడ అంటే విజయవాడనే కదా, బెజవాడ అంటే విజయవాడనే కదా. మళ్ళీ అదే కదా. నీకు ఇంతనే ఉందా? ఏమింతేంది? నువ్వు చిల్లర చేయాలంటే నన్ను చెయ్యి, నా ఫ్రెండ్ దే. నన్ను ఏ నీ ఫ్రెండ్ ఎక్కువ? ఏం పేరు? ఏం మళ్ళీ ఆ బాబు టికెట్లు ఆ బాబు పెట్టిందే? ఆ బాబు టికెట్లు పెట్టిందే? ఇప్పుడు ఆ బాబు సినిమాకి వచ్చి మళ్ళా తినాలనే కదా ఆ పాప వచ్చిండేది. ఇప్పుడే పోకముందే నువ్వు సీరియస్ అవుతావు. ఇంకా పోయినాక ఎంత సీరియస్ అవుతావు విలన్ చూసినాక. ఆ చైర్ ఎత్తి తలకాయ బాలు కొడితే ఏ రావా? ఆ బాబుతో డబ్బులు ఇప్పించుకో, టికెట్ డబ్బులు. టికెట్ డబ్బులు ఇప్పించుకో. ఇప్పుడు నేను పోయినది ఏంటికి? టికెట్ బుక్ చేసింది ఏంటికి? టికెట్ డబ్బులు పోవు కదా. మర్యాదగా డబ్బులు కట్టండి. ఎంత? ఏంది ఎంత? టికెట్ 3500. టికెట్ 3500.
ఊరికే కాదు చూపి ఏం చూపి నువ్వు ఫస్ట్ చూపి. ఏంది ట్రిప్ క్యాబ్ వాళ్ళది వచ్చి ఎక్కించబోయి మీకు రెస్టారెంట్ లో తినిపించి సినిమా చూపించి మళ్ళా నైట్ వ్యూ మూన్ వ్యూ బీచ్ వ్యూ. ఎవరు పేషెన్సా కొడతాను నిజంగా. నీకు ఆ బాబు ఎక్కువైంది ఇప్పుడు. నువ్వు చిల్లర చేస్తాను. ఎవరు చిల్లర చేసినారు అనుకుంటది. ఏమనుకుంటది అంటే అనుకుంటదా? ఏమ్మా మీకు సిగ్గు చీరలు వాకిలు తెచ్చు. నువ్వుగినా పరక తీసుకుంటే నేను డైరెక్ట్ బయటికి పోయి అరుస్తా పాపని. రోడ్డు మీద కొడతా. ఎవరు పరుగు పోతుంది. నువ్వు ఎవరు ఆ బాబుని? నువ్వు నీ ఫ్రెండ్ని కొడతావు కొట్టవు, నాకే రోడ్డు మీద కొడతావు కొట్టావు బాబు తప్పులేదు. ఏమి ఏదైనా ఉంటూ పద్ధతికి పదాం ముందు. ఇంకోటి ఇప్పుడు నాకు ఇంకేటొద్దు. ఈ ఆ బావ సినిమా కని వచ్చింది టీవీలో సినిమా వేస్తారు. పరకది తమాషా కాదు. నువ్వు మా అమ్మ చూసి తిడుతుందని కొట్టలేదు. అబ్బా సర్లే రా సినిమా పదాం రా పదాము. ఆడ షోకి ఎవడు లేకపోయినా నేను ఒకడినే ఇండివిజువల్గా బుక్ చేసినాను. అది ఆ సినిమాకి ఎవడు రాలే. పరకతో కొట్టకూడదు, మంచిది కాదు. అది ఒకటి పద్ధతికి పెట్టుకో. పదాంపా చూద్దాం. సినిమా ఎంతసేపు అనుకోండి 1 hour 23 minutes. మలయాళం మూవీ తెలుసా? హీరోయిన్ ఎంత బాగా మాట్లాడుతుంది తెలుసా? యాని కొడితమని అని. సీరియస్ నవ్వుతానేంది? ఎన్నాడు కొలిత్రెడి అని. ఎవరు కేరళ వాళ్ళు పనికి వచ్చినారు ఆ ఫ్యాక్టరీలో తెలుసా? వాళ్ళ కోసమే షో చేసినారు. మలయాళం రాదా? ఏమని? హెల్త్ బాగాలేదా బాబుకి? హెల్త్ బాగాలేనోడు ఏడికి ఎగురుకుంటొచ్చింది. ఇప్పుడు ఆ బాబు నీకు అవన్నీ వద్దా? ఎవరు బుక్ చేసిన? ఓహో అంటే నేను కష్టపడి టికెట్లు బుక్ చేసి నేను డబ్బులు ఖర్చు పెట్టి ఆ బాబుకి ఇచ్చేసి ఆ బాబా వాళ్ళ ఫ్రెండ్ ఎగురుకుంటూ వెళ్ళిపోతారు అంటావు. నేను ఎరగొర్రాగట్లు ఇంట్లో కూర్చోవాలంటావు. ఎవరు వెళ్ళాలా? నేను ఆ బాబు పోనట్ల. నువ్వు నిడిచిపెట్టి నేను సినిమా చూడు. ఎందుకంటే అది మలయాళం మూవీ, అర్థం కూడా కాదు. ఒకవేళ నువ్వన్నా ఉంటే 2 మలయాళం పాపతో పోయిన సినిమా కానీ ఏదన్నా జనాలు కన్నా అనుకుంటారు. నన్ను చూసా మలయాళం అనుకోరు. నిన్నైతే మలయాళము, చింగ్చాంగ్, చైనా, జపాన్ అనే మంచి సినిమా టీవీలో వేసుకొని చూస్తే ఇక ఏమర్థమైంది? దాని ముందు నాకు పరువు తెలియని ఫిక్స్ అయ్యింది. ఎవరు ముందు? నీకు ఇంకా ఉంది పాప ముందు పరువు వచ్చిందా పాప? ఏ ఆగలేవమ్మా, ఆడమే బండ్లో కూర్చో. ఎందుకు రాలి అట్లా? టైం వేస్ట్ ఉండేదా? ఒక్క నిమిషము. ఈ టికెట్లు ఊరికే అన్నారా? ఆడ అలవాటు కాల మీ థియేటర్లో ఆడ ఉడుకు యాడ మూవీకి రావట్లేదు. మీరు రారా? నేను నా ఫ్రెండ్స్ పోదుమా? ఓకే కదా. అయిపోయి థియేటర్ అయిపోయి నా ఫ్రెండ్ క్యారీ కట్టిండ భోజనానికి. క్యాంటీన్ గిటినే ఉండదు, మేము లోపలే తినల్లా థియేటర్లో. ఏది క్యారీ పట్టుకొని పోయి భోజనాలు తిన్నట్టు ఫీల్ అవుతున్నాం. ఆడ నీ కింద కూర్చొని తినుకుంటా సినిమా చూసేది. అదే ఊరికి అల్లాటప్ప సినిమా కాదు అది, అర్థమైందా? ఇప్పుడు క్యారీ కట్టిస్తారు, కట్టిరా? అమ్మా నిమేష్ కంటే క్యారీ కట్టివా? ఎందుకు సినిమా థియేటర్లో ఎందుకు తింటాడంట. పని చేస్తారా? ముందర చైర్లో ఖాళీ ఉంది, మీ ఫ్రెండ్ కూర్చుంటుంది. వెనకాల చైర్లో ఒకటి ఖాళీ ఉంది, నేను మీ మధ్యలో చైర్ వేసుకొని నేను కూర్చుంటా. ఓకేనా? తిను, నీకన్నా గాలి తగులుతుంది. ముందరైతే ఉడుకు, ఆ స్క్రీన్ ఉడుక్కి ఆ చెమటలు కారిపోతాయి మధ్య. ఏమైంది కాదు? ఏమైంది? ఎక్కువ మాట్లాడు. ఏమి బాధ? ఏమి కాదు ఇప్పుడు ఏమైంది చెప్పు. నాకు నిజంగా పేషెన్స్ ఎంత టెస్ట్ చేస్తున్నావు అంటే అంత. అది కూడా ఇప్పుడు నా మీద నువ్వు ఎన్నేని చెయ్యి, నా ఫ్రెండ్ని తీసుకొచ్చి దాని ముందు నా పరువు అంతా తీస్తావు. పెద్ద లేకి అదవలా ఫీల్ అవుతున్నావు. నేనా? నీకు నాలో క్లాస్ కనపడటం లేదా? చైర్లు అంటావు, ఇటు నుంచి క్యారేజ్లు అంటావు, కింద కూర్చోాలంటావు, ఫ్యాన్లు ఉన్నావు అంటావు, మలయాళం మూవీలు అంటావు, ఇప్పుడేం వద్దు అంటావు. మూవీ సీన్ అంతా చూద్దాం, పాటలన్నీ చూద్దాం, రివ్యూ చేద్దాం.
ఏదని మీ అసలు ఇప్పుడే నీ పంచాయతీలో ముందు చెప్పాలి, దాన్ని తీసుకురాక ముందు చెప్పాలి. దాన్ని వెళ్ళి ఒక అరగంట ముందు దాన్ని రెడీ చేయించి రా 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 నిద్రపోయేదాన్ని ఫోర్స్ చేసి తీసుకొచ్చిన. ఇప్పుడు అది అంటే ఆయమ ఫ్రీగా వచ్చే కూడా ఫోర్స్ చేయాలా అంటే అది నన్ను అంటే నీకు ఆ పాప నిద్రపోయి ఫ్రీగా వచ్చే పాపను కూడా ఫోర్స్ చేసి తీసుకొచ్చినావా? మీ చిల్లర ఫ్రీ 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 అంటున్నావు, అది ఏమనుకొని ఫీల్ అవ్వదా? ఫ్రీనే కదా, ఫీల్ అయితే ఏముంది, ఫ్రీగా ఫీల్ అవుతుంది. ఎవరు మోమాటంగా అడిగింటారు. నీకు కూడా తెలుసు నిజంగా 2 టికెట్లు బుక్ అయినా బాబు బుక్ కాలే పంపించేస్తావా? నిజంగా 2 టికెట్లు బుక్ అయినా బాబు బుక్ కాలే పంపించేస్తావా? దాన్ని పిలిపించి మళ్ళీ చిల్లర నాకు ఒకటి ఏమి ఇప్పుడు ఎక్కువ మాట్లాడు చూసుకుందామా చెప్పు అమ్మా. మళ్ళీ నువ్వు గుద్దినప్పుడు కొట్టినప్పుడు అమ్మే అనలేదే. దాని దగ్గర నా పరువు తీయాలని చూస్తున్నా. ఇప్పుడు ఏం నీకు చెప్తా, నేనే తీసుకెళ్ళి చిల్లర చేస్తారా? ఇప్పుడు 2 టికెట్లు ఉన్నాయి, మీ ఇద్దరు పోతారా? మీ ఇద్దరు పోతారా? మీ ఇద్దరు పోతారా? దాని దగ్గర చిల్లర ఇప్పుడు మీ ఇద్దరు పోతారా? మన ఇద్దరు పదామా? ఎవరు ఇప్పుడు చెప్పు పదామా? మీ ఇద్దరు పోతాం. ఇట్లా మీ ఇద్దరే పోతారా? నన్ను ఎత్తు ఎత్తు అంటే నేనొద్దా? ఎక్కువ మాట్లాడు అంటే ఊరికి కొత్తోడొద్దా? మీరే పోతారా? వెళ్ళిపోతారా? మంచి టికెట్ బుక్ చేసిన మనిషి కూడా విడిచిపెట్టిపోతారా మీరు? పోతారా చెప్పు, పోతారా? పోతారు కదా, పోయారు. అప్పుడు టికెట్ వాట్సాప్ చేస్తా. నువ్వు ఫస్ట్ చెయ్యి, ఇక్కడే చెయ్యి. ఎవరు ఇదే చెయ్యి, పంపి ఇప్పుడే టికెట్లు పంపిస్తా. పో నీకేం వాట్సాప్ చేస్తా కదా. అంటే కాలం ఎట్లుందంటే అది నాకు అదేదో పేరు తెలియదు. ఈడే ఎంత గట్టి నొప్పి వస్తుంది. బాస్ జీవి నటజీవి, బాస్ జీవి నటజీవి. గుద్ది పెట్టింది నువ్వు, నొప్పి నీకు వస్తుందంట. చేసిన తప్పేం చేసిన వద్దులే, స్టార్టింగ్ నుంచి వస్తుంది. తప్పు చేసిన లేదు నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒకటి పరువు పోతుంది. పంపి ఫస్ట్ నుంచి వద్దా, తప్పు నాదే నీదే. పంపి పోయారండి. కొరియన్ మూవీనే కదా. మీ ఇట్లా గుద్దితే ఇట్లా ముఖానికి వెళ్ళిపోతుంది చెప్తున్నా. పంపి నువ్వే కిక్ బాక్సర్ అనుకుంటున్నావేమో, మార్షల్ ఆర్ట్స్ వచ్చినోడు. పంపి అది ఆ మాత్రం భయం ఉండాలి. ఆడ నువ్వు పిచ్చి పిచ్చి గుద్దుతాను నువ్వు, నీ కొట్ట ముందు జరుపుతావు నువ్వు. నా ఫోన్ పంపించినాడు. రాణి పదే నా ఫోన్ టికెట్ లాదానికి పంపించావా? వచ్చినాక స్టోరీ చెప్తారా? వాడు సగం సగమే చెప్పినాడు. చెప్తారా స్టోరీ? బాయ్ మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళరండి. టికెట్లు వచ్చినాడు. ఎవరు అదే పని తుమ్ముతారు? కూర్చో అట్లా వద్దులే, కూర్చో. లేదా టాటా బాగా చూసారు. కార్లో డ్రాప్ చేయాలా? స్కూటీలోనే పోతారా మీరు? ఏమే ఈయన బోనాలని కూడా తీసుకోకూడదా?